లోక్ సభ స్పీకర్ తొలగింప ఇంతవరకు చూడలేదు. 3 సార్లు విఫల యత్నాలు. ఢిల్లీ లోక్సభ స్పీకర్ను ఆ పదవి నుంచి తొలగింపజేసేందుకు ఇదివరకు స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన నోటీసు చర్చనీయాంశమైంది. స్పీకర్ తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై కనీసం 2 లోక్సభ సభ్యులు సంతకం చేయాలి. సాధారణ ఆధిక్యంతో సభ ఆమోదిస్తే సరిపోతుంది. దీనికోసం సభలో ప్రస్తుతం ఉన్న సభ్యులందరినీ లెక్కిస్తారు. ఖాళీలు మినహాయించి మిగిలిన సభ్యులంతా లెక్కలోకి వస్తారని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆరోపణలు నిర్దిష్టంగా ఉన్నాయా లేదా అనేది ప్రాథమిక దశలోనే చూస్తారు. ఎందుకంటే అవి ఖచ్చితంగా ఉన్నప్పుడే వాటిపై స్పీకర్ స్పందించగలరు. తనను తాను సమర్థించుకునేందుకు ఆయనకు అవకాశం ఉంది. నోటీసును ఉపసభాపతికి కాకుండా సెక్రటరీ జనరల్కే సమర్పించాలి. ప్రతిపాదిత తీర్మానంలో పరువుకు నష్టం కలిగించే భాష, ఇతర అంశాలు ఉండకూడదు. తీర్మానంలో వాడిన భాషను సాధారణంగా డిప్యూటీ స్పీకర్ పరిశీలిస్తారు. ప్రస్తుత లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్యానెల్ చైర్పర్సన్లలో అత్యంత సీనియర్ సభ్యుడు దీన్ని పరిశీలించే అవకాశం ఉంది అని వివరించారు. 14 రోజుల ముందు నోటీసులు. తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. తీర్మానం పరిగణనలో ఉన్న సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించే అవకాశం లేదు. తీర్మానాన్ని అనుమతించేందుకు 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అన్ని పక్షాల నేతలతో మాట్లాడిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా తగిన సమయంలో చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చించి తేల్చాల్సి ఉంటుంది. సభ ముందుకు ఇలాంటి 3 తీర్మానాలు గతంలో వచ్చినప్పటికీ ప్రభుత్వానికి తగిన బలం ఉన్నందువల్ల ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆమోదం పొందలేదు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీపై నరవణె స్పష్టత. ఢిల్లీ భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై రాజకీయ దుమారం రేగుతోంది. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ పుస్తకంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని కేంద్రం వాదిస్తుండగా ఇప్పటికే ప్రచురితమైందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అంటున్నారు. మార్కెట్లో ఆ పుస్తకాన్ని అమ్ముతున్నారని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. ఈ గందరగోళం నేపథ్యంలో నరవణె స్పందించారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు. అది ప్రీ ఆర్డర్ దశలోనే ఉంది. ప్రచురితం అయిన పుస్తకం, ప్రీ ఆర్డర్ దశలో ఉన్న పుస్తకం ఒకటి కావు అని ఎక్స్ వేదికగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (PRHI) విడుదల చేసిన ప్రకటనను ఆయన రీపోస్ట్ చేశారు. నా పుస్తకం ప్రస్తుత పరిస్థితి ఇదే అని పేర్కొన్నారు. దీంతో ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని అర్థమవుతోంది. 24 గంటల్లో రెండోసారి పెంగ్విన్ వివరణ. నరవణె PRHIలలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని మంగళవారం రాహుల్ వ్యాఖ్యానించారు. నా పుస్తకం అందుబాటులో ఉంది అంటూ 2023లో నరవణె నీతి 96 నుంచి 91వ స్థానానికి సూచీలో ఎగబాకిన దేశం అతి తక్కువ మకిలి అంటిన దేశంగా డెన్మార్క్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడి. ఢిల్లీ భారత్లో అవినీతి తగ్గుముఖం పట్టిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ప్రపంచ అవినీతి సూచీలో 2024 96వ స్థానంలో ఉన్న భారత్ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకిందని పేర్కొంది. 2025 సంవత్సరానికి సంబంధించిన నివేదికను మంగళవారం ఆ సంస్థ వెలువరించింది. విభిన్న కసరత్తులు, నిపుణుల విశ్లేషణలు, సర్వేల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. ఇందులో 0 పాయింట్లు సాధించిన దేశం పూర్తి అవినీతిమయమని, 100 పాయింట్లు పొందిన దేశంలో అవినీతి లేనేలేదని అర్థం. డెన్మార్క్ 100కు 89 పాయింట్లు పొంది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా అగ్రభాగాన నిలిచింది. తదుపరి 2 స్థానాలు ఫిన్లాండ్, సింగపూర్లకు దక్కాయి.
అంతకుముందు సంవత్సరమూ ఈ మూడు దేశాలే అగ్రభాగాన నిలిచాయి. అవినీతి నిర్మూలన విషయంలో భారత్ 39 పాయింట్లు సాధించగలిగింది. పాకిస్తాన్, ఇరాక్లు చెరి 28 పాయింట్లు పొందాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. దక్షిణ సూడాన్, సోమాలియా దేశాలు ఈ సూచీలో చెరి 9 పాయింట్లతో అట్టడుగున నిలిచాయి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో అమెరికాలో అవినీతి పెరిగిందని నివేదిక వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2025లో 1 పాయింటు తక్కువ పొంది అవినీతి సూచీలో ఆ దేశం 29వ స్థానంలో నిలిచింది. ప్రగతికి చిహ్నంగా బస్తర్. ప్రధాని మోదీ వ్యాఖ్య. ఢిల్లీ, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్ ఇప్పుడు గొప్ప సంస్కృతి, ప్రగతి, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన బస్తర్ పండుంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో బస్తర్ ప్రాంతపు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో బస్తర్ అనగానే మావోయిజం, హింస, వెనుకబాటుతనం గుర్తుకు వచ్చేవి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు బస్తర్ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. స్థానిక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఈ ప్రాంతం భవిష్యత్తులోనూ శాంతి, ప్రగతి, సాంస్కృతిక గౌరవంతో నిండి ఉండాలని నేను ఆశిస్తున్నాను అని. వసతుల విస్తరణే మార్గం. ఢిల్లీ, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్ ఇప్పుడు గొప్ప సంస్కృతి, ప్రగతి, భారత ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెద్ద దన్నుగా నిలుస్తున్నాయి. దేశీయ తయారీ రంగంలో 35% వాటా వాటిదే. దాదాపు 48% ఎగుమతులకు ఎంఎస్ఎంఈలే ఆధారం. సాగురంగం తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజానీకానికి అవే ఉపాధి కల్పిస్తున్నాయి. ఆసేతు హిమాచలం 7.47 కోట్ల ఎంఎస్ఎంఈలు సుమారు 33 కోట్ల మందికి జీవనాధారాలుగా నిలుస్తున్నాయి. సరఫరా గొలుసులను బలపరుస్తూ ప్రాంతీయ సమ్మిళిత ప్రగతికి తోడ్పడుతున్న ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్రం ముద్ర యోజన, పీఎం ఉద్యోగ కల్పన కార్యక్రమం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటివెన్నో తెచ్చింది. చిన్న సంస్థలను ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు ఇటీవలి బడ్జెట్లోనూ ప్రత్యేక వ్యూహాలను ప్రతిపాదించింది. ప్రధానంగా వాటి వృద్ధికి ఊతమిచ్చేందుకు రూ. 10,000 కోట్ల నిధిని ఏర్పరిచింది. ఏ సంస్థ అయినా ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు సాగించాలంటే తగినంత మూలధనం తప్పనిసరి. దానికి లోటు లేకుండా చూసేందుకు ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేకుండా మంజూరు చేసే రుణ పరిమితిని ఆర్బీఐ తాజాగా 10 లక్షల రూపాయలు నుంచి 20 లక్షలకు పెంచింది. ఇది హర్షణీయమే అయినప్పటికీ ఎంఎస్ఎంఈలు బలోపేతం కావాలంటే వాటిని పట్టిపీడిస్తున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించాలి. దేశంలోని మొత్తం పరిశ్రమల్లో 90% పైగా ఎంఎస్ఎంఈలే. వాటిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. దాదాపు 20% సంస్థలు మహిళల సారథ్యంలో నడుస్తూ వారి సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ప్రత్యర్థులనే తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరి మీద సుంకాల కొరడాను ఝళిపించడం భారత్, ఐరోపా సమాఖ్య, EU లను దగ్గర చేసింది. ఇరుపక్షాల నడుమ 2 దశాబ్దాలుగా నలుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA పై సంతకాలు పూర్తయ్యాయి. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్, EUలకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూడతాయి? మన సేద్య రంగంపై ఎలాంటి ప్రభావం ఉండనుంది? భారత్, ఐరోపా సమాఖ్యలు కలిసి సుమారు 200 కోట్ల జనాభా, ప్రపంచ జీడీపీలో 25% వాటాతో సువిశాల విపణిగా నిలుస్తున్నాయి. ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA తో 2 పక్షాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నవీకరణలు ఊపందుకుంటాయి. 99% భారతీయ ఎగుమతులు, 97% EU ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. 2024-25లో ఇండియా-EU మధ్య సరుకుల వాణిజ్యం విలువ $13,650 కోట్ల, 11.3 లక్షల కోట్లు రూపాయలు. అందులో భారత్ నుంచి EUకు ఎగుమతైన వాటి విలువ 7,000. సైన్స్, టెక్నాలజీ,
ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ విభాగాల్లో విద్య, ఉద్యోగాల్లో లింగపరమైన అసమానతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46% మంది మహిళలు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటే వారిలో 35% మందే స్టెమ్ విభాగాల్లో కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఈ అసమానతలను రూపుమాపాలన్న ఉద్దేశంతో ఐరాస ఏటా ఫిబ్రవరి 11న సైన్స్ రంగంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తోంది. ఏఐ, స్టెమ్, సామాజిక శాస్త్రాలను ఆర్థిక రంగంతో సమ్మిళితం చేస్తూ ఆమె భవిష్యత్తును నిర్మించాలన్నది ఈ ఏడాది నినాదం. శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణిత రంగాల్లో లింగపరమైన అసమానత్వం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ స్థిరంగా కొనసాగుతున్నట్లు యునెస్కో కునారిల్లుతోంది. సర్కారీ వర్గాలు మాత్రం 2015 నుంచి 25 వరకు మధ్యకాలంలో సాగు, దాని అనుబంధ రంగాలు సగటున 4.45% వృద్ధి రేటును నమోదు చేశాయని, గడచిన కొన్ని దశాబ్దాలలో ఇదే మెరుగైన గ్రోత్ రేట్ అని చెబుతున్నాయి. కానీ అందులో వ్యవసాయం ఒక్కదాని వాటా తక్కువే. పాడి, మత్స్య రంగాలు వరుసగా 7.18% చొప్పున వృద్ధిరేటును కనబరుస్తుంటే సాగులో ప్రగతి 3.5%కే పరిమితమవుతోంది. గడచిన కొన్నేళ్లలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు శాతాల్లో